ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన రవాణా బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఆటో కార్మిక సంఘాల జేఏసీ విన్నవించింది. హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. కేంద్రం ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సేఫ్టీ చట్టం కార్మికులకు శాపంగా పరిగణించిందంటూ జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం వల్ల మోటార్ కార్మికుల జీవితం పెనుభారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆఫీస్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశం, క్యాబ్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్, జేఏసీ నాయకులు ధూపం ఆంజనేయులు, సతీష్, రాజశేఖర్ రెడ్డి, నగేష్, సత్యనారాయణ, మొహమ్మద్ ఫహీం, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఐక్యత